రేవంత్ రెండేళ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనతో విసిగెత్తిన జూబ్లీహిల్స్ ఓటర్లు హస్తం పార్టీకి కర్రు కాచి వాత పెట్టనున్నారు. పోలింగ్ కు ఇంకా 10 రోజులు ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పచ్చగా మారిన తెలంగాణను, విశ్వనగరంగా మారిన హైదరాబాద్ ను, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో చేసిన సేవలను మరువని జూబ్లీహిల్స్ ఓటర్లు రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కే జై కొట్టనున్నారు. ఈ మేరకు ఎన్నికల సర్వేల్లో విశ్వసనీయతకు మారుపేరుగా పేర్కొనే కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ లెక్కలతో సహా తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్ లో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానని తెలిపింది. జూబ్లీహిల్స్ బైపోల్లో మరోమారు బీఆర్ఎస్ దే విజయమని తేలిపోయింది. ఈ మేరకు ప్రముఖ సంస్థ కేకే సర్వే లెక్కలతో సహా తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలు ఖాయమని కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి కుండబద్దలు కొట్టారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 వరకు 45 రోజుల పాటు తాము విస్తృత స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో జూబ్లీహిల్స్ లోని అన్ని వర్గాల మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ మద్దతు పలికినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో చేపట్టిన ఈ సర్వేలో మెజార్టీ డివిజన్లలో కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నట్టు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో గెలవడానికి బీఆర్ఎస్ కు 100% అవకాశం ఉన్నందున కిరణ్ కొండేటి బీఆర్ఎస్ ను ఢీకొట్టి గెలవడం కాంగ్రెస్ కు ముమ్మాటికి అసాధ్యమని నిగ్గు తేల్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు 55.2% మంది ఓటర్లు జైకొట్టగా కాంగ్రెస్ కు 37.8% ఓటర్లు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ వైపునకు 7% మంది ఉన్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏకంగా 17.4% ఓటింగ్ తేడా ఉన్నదని, ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరే పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కాగా జూబ్లీహిల్స్ ఓటర్లు తమకే మద్దతు పలుకుతున్నట్టు నకిలీ సర్వేలతో అసత్యాల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు కేకే తాజా సర్వే చెంప చెల్లుమనిపించిందని రాజకీయ విశ్లేషకులు బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ కు 63.2% మంది జైకొట్టగా కాంగ్రెస్ కు 31.6% మంది మద్దతు ప్రకటించారు. ఇక్కడ బీఆర్ఎస్ కు లభించిన మద్దతులో సగం మాత్రమే కాంగ్రెస్ కు ఓట్లు లభించాయి. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ కు 61.6% మంది సంఘీభావం ప్రకటించగా కాంగ్రెస్ కు 31.7% మంది ఓటేశారు. చెయ్యి కంటే కారుకు ఇక్కడ 29.9% మంది ఎక్కువగా మద్దతు లభించింది. శ్రీనగర్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ కు 61.9% మంది ఓటర్లు జైకొట్టగా 33.3% ఓట్లకు కాంగ్రెస్ పరిమితమైంది. ఇక్కడ బీఆర్ఎస్ 28.6% మార్జిన్ను నమోదు చేసింది. షేక్పేట నియోజకవర్గంలో 60.1% మంది ప్రజల మద్దతుతో కారు జెట్ స్పీడ్ తో ఉండగా 33% ఓట్లతో కాంగ్రెస్ ఎంతో వెనకబడిపోయింది. రెండు పార్టీల మధ్య ఓటింగ్లో తేడా 27.1%గా నమోదైంది. యూసఫ్గూడలో 47.1% ఓట్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నది.
వెంగళరావు నగర్ డివిజన్లో 46.1% మంది, రహమత్ నగర్ డివిజన్లో 45.6% మంది బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినట్టు సర్వే సంస్థ వెల్లడించింది. కేకే సర్వే సంస్థ అక్టోబర్ 17న వెల్లడించిన సర్వేలో బీఆర్ఎస్ 50.6% ఓట్లతో ముందంజలో నిలవగా 40.8% ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. తాజా సర్వేలో మాత్రం బీఆర్ఎస్ కు 55.2% మంది ఓటర్లు జైకొట్టినట్టు పేర్కొంది. అంటే 2 వారాల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు ప్రజా మద్దతు దాదాపు 5% మేర పెరిగింది. 2 వారాల కిందటి కేకే సర్వేలో కాంగ్రెస్ కు 40.8% మంది మద్దతు ప్రకటించగా, ప్రస్తుతం కాంగ్రెస్ కు 37.8% మంది ఓటర్లే మద్దతు ప్రకటించారు. అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య ఓట్ల తేడా 9.8%గా ఉన్నట్టు సర్వే సంస్థ తెలిపింది. గత కేకే సర్వేను ఇప్పటి తాజా సర్వేతో పోల్చి చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా 2 వారాల్లో 9.8% నుంచి 17.4%కి మారి కారుకు విజయావకాశాలు పెరిగినట్టు స్పష్టమవుతున్నది. కేకే జూబ్లీహిల్స్ లో తాజాగా సర్వే నిర్వహించిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థకు అపారమైన విశ్వసనీయత ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిరుడు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 180 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ అంచనా వేసింది. ఫలితాల్లో అవే రిజల్ట్స్ వచ్చాయి. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కేకే సంస్థ అంచనా వేయగా, అప్పుడు కూడా అలాగే జరిగింది. దీంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వేస్ అంచనా వేసినట్టు గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేయటం ఖాయమని రాజకీయ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోటగా పిలుస్తారు. ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవలి కాలంలో పలు ప్రముఖ సర్వే సంస్థలు ఓటర్ల మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. దాదాపు అన్ని సర్వేల్లోనూ బీఆర్ఎస్ కే ఓటర్లు పట్టం కట్టినట్టు తేలింది. కోడ్మా కనెక్టింగ్ సర్వే, బిలియన్ కరెక్ట్ మైనార్టీ సర్వే, చాణక్య స్ట్రాటజీ తదితర సంస్థలు ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ కారుదే విజయమని తేలింది. బయటి సర్వేలే కాదు, కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలోనూ హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీయే జూబ్లీహిల్స్ లో దూసుకుపోతున్నట్టు తేలింది.